ఇండియన్ రైల్వే ఇప్పటికే ముంబై అహ్మదాబాద్ రూట్లో దేశంలోనే తొలి బుల్లెట్ రైలు నడిపేందుకు సన్నద్ధమవుతోంది. హై స్పీడ్ రైల్ లైన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. 2027 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అయినా అందుకు ఇంకా 4 ఏళ్ల సమయం పడుతుంది. అయితే భారతీయ రైల్వే మరి కొన్ని రూట్లలో బుల్లెట్ ట్రైన్స్ నడిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్లో మరిన్ని రూట్స్ ప్రతిపాదనలో ఉన్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్సభ వేదికగా వెల్లడించారు. లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు బుల్లెట్ ట్రైన్ల ప్లాన్ వెల్లడించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. నేషనల్ రైల్ ప్లాన్లో ముంబై హైదరాబాద్ రూట్తో పాటు ఢిల్లీ వారణాసి, ఢిల్లీ అహ్మదాబాద్, ముంబై నాగ్పూర్, చెన్నై మైసూర్, వారణాసి, హౌరా రూట్స్ ఉన్నట్టు ఆయన వివరించారు. ప్రస్తుతం జపాన్ ప్రభుత్వం నుంచి సాంకేతిక సహకారం, ఆర్థిక సహాయంతో ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ చేపట్టినట్టు ప్రకటించారు. మరోవైపు ఇండియన్ రైల్వే వెబ్సైట్లోని నేషనల్ రైల్ ప్లాన్లో వివరాల ప్రకారం ముంబై హైదరాబాద్ రూట్తో పాటు హైదరాబాద్ బెంగళూరు రూట్ కూడా ప్రతిపాదనలో ఉంది. 2041 నాటికి హైదరాబాద్ బెంగళూరు రూట్లో 618 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ బుల్లెట్ రైలు అందుబాటులోకి రానుంది. ముంబై హైదరాబాద్ రూట్లో బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ 2051 నాటికి పూర్తవుతుంది. ముంబై హైదరాబాద్ మధ్య 709 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైల్వే ప్రాజెక్ట్ కవర్ చేస్తుంది. విజన్ 2024లో భాగంగా మొత్తం 251 రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేపట్టింది రైల్వే. ఇందులో 76 కొత్త లైన్లు, 19 గేజ్ కన్వర్షన్లు, 156 డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. మొత్తం 29,147 కిలోమీటర్లను కవర్ చేస్తుంది. 4.92 లక్షల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టుల్ని నిర్వహిస్తోంది రైల్వే శాఖ. అందులో 9,910 కిలోమీటర్ల ట్రాక్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ సర్వీసులుగా, ఎక్స్ప్రెస్ సేవలను సూపర్ఫాస్ట్ సర్వీసులుగా మార్చడం ద్వారా రైళ్ల సేవలను వేగవంతం చేసేందుకు ఐఐటి బాంబే సహకారంతో శాస్త్రీయ పద్ధతిలో టైం టేబుల్ హేతుబద్ధీకరిస్తున్నామని రైల్వే మంత్రి తెలిపారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు మధ్య 2 బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే ఇవి అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో 20 ఏళ్లకు పైగా సమయం పట్టనుంది. అనుకున్న గడువు కన్నా ముందే రైళ్లను పట్టాలపైకి ఎక్కించాలని కేంద్రం భావిస్తోంది. అయితే చూడాలి మరి ఎంతవరకు హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్లు వస్తాయో అనే విషయం. ఎందుకంటే ఈ రాజకీయ పాలనలో మార్పులను మనం అంచనా వేయలేము. ఏ సమయంలో దేశం ఎవరి రాజ్యంలో ఉంటుందో తెలియదు. కాబట్టి సమయానికి అనుకున్న పనులన్నీ జరిగి ట్రైన్స్ అందుబాటులోకి వీలైనంత త్వరగా రాలని కోరుకుందాం.